నమస్తే విజయవాడ పీపుల్. బద్మాష్లు మూవీ ప్రమోషన్లో భాగంగా మేము విజయవాడకు సందర్శించడం జరిగిందండి. పొద్దున్నే మేము సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి దర్శనం, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాము. సో మాకు అన్ని విజయవంతంగానే జరుగుతున్నాయి ఈరోజు ప్రమోషన్స్. సో అందులో భాగంగానే మేము వచ్చేసి ఫస్ట్ బాబాయ్ హోటల్ని సందర్శించాము. అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది. తర్వాత KFCలో అక్కడ వెళ్ళి కొరియన్ వంటకాలు కూడా అవి కూడా టేస్ట్ చేసాము. చాలా ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ వాళ్ళు కూడా మీడియా ప్రతినిధులు, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈరోజు మేము మధ్యాహ్నం వచ్చామండి అన్నపూర్ణమ్మ మిలిటరీ భోజనశాలకి. వచ్చినప్పటి నుంచి ఒకటే ఫుడ్, అసలు ఫుడ్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా, ఇంత ఆప్యాయత ఉందా అనేసి మేము చూస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణమ్మ మిలిటరీ హోటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ. చాలా రుణపడి ఉంటామండి. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారంటే, ఇది భాషాపరంగా పక్కన పెడితే ఇది ఒక మంచి సినిమా, ఒక ఊరి సినిమా. అంటే ఒక ఊరిలో 2 క్యారెక్టర్లు ఉంటాయండి. ప్రతి ఊరిలోనూ ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్లు. మిమ్మల్ని నవ్వించి మిమ్మల్ని కవ్వించే క్యారెక్టర్స్ అయితే ప్రతి ఊరిలోనూ ఉంటాయి. అలాంటి ఎలిమెంట్స్, అలాంటి కథతోటి డైరెక్టర్ శంకర్ సార్ వచ్చేసి అలాంటి దాంతో సినిమా తీయడం జరిగింది. అందులో నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను దీక్షా కోటేశ్వర్. అదేవిధంగా ఇక్కడ స్పందన చూస్తుంటే అసలు సినిమా అంటే జనాలకి ఒక ఎంటర్టైన్మెంటే కాదండి, ఒక ఇష్టం, ఒక ప్యాషన్, ఒక ఇంకా లైఫ్, ఇంకేం చెప్పినా కూడా తక్కువేనండి. విజయవాడ పీపుల్ అయితే అమేజింగ్ అండి. ఫుడ్ విషయంలో, సినిమా విషయంలో అయితే అమేజింగ్. థ్యాంక్ యూ విజయవాడ, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 6న థియేటర్లలో మా మూవీ బద్మాష్లు మూవీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మూవీ థియేటర్లో మాత్రమే చూడండి, తర్వాత మీ ఆప్షన్. సో మమ్మల్ని అది చిన్న సినిమా, చిన్న క్యారెక్టర్లు, అంటే చిన్న ఆర్టిస్టులు లేదా తెలియని ఆర్టిస్టులు అని మాత్రం మీరు భావించకండి. ఈ సినిమా చూస్తే కనుక ఈ క్యారెక్టర్స్కి, ఈ సినిమాకి ఈ అన్నోన్ ఫేసెసే కరెక్ట్, వీళ్ళే న్యాయం చేకూర్చారు అనేది అయితే మీకు తప్పకుండా మీ మనసులో అయితే అది వస్తుంది. సో మీరు మమ్మల్ని ఆదరించి మా సినిమాకు మంచి సక్సెస్ ఇచ్చి, మా డైరెక్టర్ గారికి మంచి విజయం ఇచ్చి ఇంకా 4 సినిమాలు తీసే విధంగా మీరు ప్రోత్సహిస్తారని నేను మీడియా ముఖంగా తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయవాడ, లవ్ యూ. నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మేము ఈరోజు విజయవాడకి రావడం జరిగింది. మా బద్మాషులు ప్రమోషన్లో భాగంగా పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని మాకు ఈరోజు విజయవాడలో సో అన్ని రకాలుగా ప్రమోషన్ చేస్తున్నాము. సో మేము ఒకటే చెప్తున్నాము, జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి సినిమా చూస్తే కనుక సో చాలా ఎంజాయ్ చేస్తారు. నవ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ ఎమోషన్ ఉంది, ఒక ఎమోషన్ లాంటి మంచి కథ ఉంది. సో కంప్లీట్గా మా సినిమాని చూడండి. అంటే చిన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు ఆలోచించకుండా మా సినిమా కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఒక 10 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మర్చిపోయి చేస్తాము. సో ఫన్ జనరేట్ చేస్తారు, మమ్మ కథలోకి ఇన్వాల్వ్ చేస్తాము. సో నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూడొచ్చండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదండి. సో మీరు చిన్న అంటే ఊర్లో ఉంటారు కదా, బాబాయ్, తాత కానీ, మామ కానీ, పిన్ని కానీ, ఇలా అందరూ కలిసి చూసినా ఎట్లాంటి మీకు అభ్యంతరకరంగా ఎలాంటి సీన్స్ ఉండవండి. సో నవ్వుకునే సినిమా తీసాము, బద్మాషులు అనే సినిమా. జూన్ 6th రోజు మీరు అందరూ కలిసి చూడండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమా, సో పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాము. మీ మీడియా సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ఈరోజు విజయవాడ కూడా చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అరే బద్మాషుల గురించి కొంతమంది తెలిసిందని చెప్పి మాకు విష్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి విజయవాడ ప్రజలందరికీ. ఇది ఒకటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందని ఒకటే కాదండి, అది ఓన్లీ స్లాంగ్ సంబంధించి వాడడం జరిగింది. కానీ అన్ని భాషా ప్రాంతాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు చూడొచ్చండి, ఎట్లాంటి అభ్యంతరకరంగా లేదు. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేసి సో ఈరోజు మేము అన్నపూర్ణ మన మెస్కి వచ్చామండి, ఇక్కడికి అన్నపూర్ణ హోటల్కి వచ్చాము. సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బాబాయ్ హోటల్కి వెళ్ళాము. అట్లా ప్రతి ఒక్క మన కొన్ని హోటల్స్కి వెళ్ళి ప్రమోషన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. మీరు అందరినీ ఒకటే కోరుకుంటున్నాము, మమ్మల్ని మీడియా నుంచి ప్రజల వద్దకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ మీడియా ద్వారా మళ్ళొక్కసారి చెప్తున్నాను, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో సినిమా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ.